అనకాపల్లి మండలం పిసినిగాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో నల్లమారెమ్మ గుడి విషయంలో కొంతమంది వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారంటూ బుద్ధ సత్యనారాయణ మరియు తన కుమారుడు బుద్ధ ప్రవీణ్ మీడియాని ఆశ్రయించారు. ఈ సందర్భంగా బుద్ధ ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి గుడి విషయంలో ప్రజల యొక్క అభిప్రాయాలను పక్కన పెట్టి వారి స్వార్థ ప్రయోజనాలు కోసం కొంతమంది గ్యాంగ్ దేవాలయాల పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారని తెలిపారు. తన తండ్రికి సంబంధించిన జిరాయితీ స్థలాన్ని గుడి పేరుతో అన్యాయంగా ఆక్రమించి తిరిగి తమపై విష ప్రచారం చేస్తున్నారని వాపోయారు. అమ్మవారి గుడి విషయంలో దోపిడీ గ్యాంగ్ హైకోర్టు స్టే ఆర్డర్ను గౌరవించకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ బుద్ధ సత్యనారాయణ మరియు ఇతర విరాళదాతలు నిర్మించిన గుడిని మొత్తం పడగొట్టి అక్రమ నిర్మాణాన్ని చేపట్టారని పేర్కొన్నారు. గతంలో గుడిపై వచ్చిన ఆదాయానికి లెక్కలు చూపకుండా ఆపై అడ్డగోలుగా గుడి పేరుతో దాదాపు 3 కోట్ల రూపాయల స్కామ్ చేశారని అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో అనాధికారకంగా నిర్మించిన ఇల్లు అమ్మకాలు మొదలగును ప్లాట్లు విక్రయాల వరకు ఈ గ్యాంగ్ దోపిడీలు కొనసాగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా గుడి అక్రమ నిర్మాణంపై పంచాయతీ, రెవెన్యూ, సర్వే, దేవాదాయ శాఖకు మరియు పోలీసు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకున్న పాపానికి పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఆర్డర్ ధిక్కరించిన వారిపై జిల్లా కలెక్టర్ను ఎస్పీని నేరుగా కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ తనకు న్యాయం జరగలేదన్నారు. మరోవైపు తమకు అమ్మవారిపై ఉన్న భక్తితో తన తండ్రి బుద్ధ సత్యనారాయణ ఒక అడుగు ముందుకి వేసి గుడిని తమ సొంత నిధులతో నిర్మిస్తానని గ్రామస్తులతో సంప్రదింపులు జరపగా తమ నిర్ణయాన్ని గ్రామస్తులంతా స్వాగతించారని తెలిపారు. గ్రామస్తులు నిర్ణయంతో తమ ఆదాయానికి ఎక్కడ గండి కొడుతుందని దురుద్దేశంతో హడావుడిగా రాత్రికి రాత్రే అమ్మవారి విగ్రహాన్ని గుడిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా సర్వే అధికారులు ఇచ్చిన తప్పుడు రిపోర్టులు కారణంగా నేడు గందరగోళ పరిస్థితులకు దారి తీసేయని అన్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోవాలని బుద్ధ ప్రవీణ్ వేడుకున్నారు. పిసినకాడకు చెందిన బుద్ధ సత్యనారాయణ గారికి సర్దుకుమారిని. అయితే ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే బీఆర్టీ కాలనీలో నల్లమారమ్మ తల్లి గుడి నిర్మాణం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ గుడి విషయంలో జరుగుతున్న ఫ్రాడ్లు, స్కాములు అన్నింటికి మించి అనాథరేజ్గా జరుగుతుంటే అత్యంత దారుణంగా మా నాన్నగారు 2015లో నిర్మించిన గుడి పగలగొట్టేసి మత విద్వేషాలు రెచ్చగొడుతూ కొంతమంది కలిసిపోయి క్రిమినల్ కాన్స్పిరసీ ప్లాన్ చేసి అక్కడ భయభ్రాంతులు గురి చేసి మత విద్వేషపడుతున్నారు. దీని విషయంలో ప్రతి ఒక్క ఆధారంతో నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతోమంది అధికారులకు కానీ ప్రజలకు కానీ నాయకులకు కానీ వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మొదటగా చెప్పాలంటే 18/12/2002 డిసెంబర్ 18న నాన్నగారు ఆ గుడి ఉన్న స్థలాన్ని అలాగే గుడి వెనక ఉన్న స్థలాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది. దాని తర్వాత ఆ రోజుకి నల్లమారమ్మ తల్లి గుడి అనేది కేవలం చిన్నది ఉండేది. అంతకు ముందు కేవలం చెట్టు మాత్రమే ఉండేది, కన్స్ట్రక్షన్ ఉండేది కాదు. తర్వాత నాన్నగారు కొనుగోలు చేశాక చిన్న 10 అడుగుల్లో గుడి ఉండేది. దాని తర్వాత ఆయన రీమోడల్ చేయడం, రెనోవేషన్ చేయడం, హుదూద్ తుఫాన్ టైంలో ఎవరూ సపోర్ట్ చేయకపోయినా సొంత నిధులతో పెట్టుబడి పెట్టి చేయడం, ఆ తర్వాత అందరినీ కలుపుకొని వెళ్ళడం జరిగింది. కాలక్రమేణా కొంతమంది మా మీద వ్యక్తిగత కక్ష ఉన్న కొంతమంది వ్యక్తులు కలిసిపోయి అమ్మవారి గుడి పేరు చెప్పి వ్యాపారాలు చేయడం మొదలెడేశారు. ల్యాండ్ స్కామ్లు చేయడం, అమ్మవారి పేరు చెప్పి ఆ ఇల్లులు అమ్మకాలు చేసినా కొనుగోలు చేసినా కూడా ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పడం. ఒక 10 మంది ముందు రోజు మీటింగ్, తర్వాత రోజు సిట్టింగ్ బ్యాచ్ తయారయ్యారు. వాళ్ళందరూ కలిసి గుడికి పేరు చెప్పి ఇలా డబ్బులు వసూలు చేయడమే కాకుండా దేనికి లెక్కలు లేకుండా ఎవరైనా లెక్కలు అడిగితే మీటింగ్లో బండబూతులు తిట్టడం, ఆడింటికి వెళ్ళి అమ్మనాబూతులు తిట్టడం ఇలాంటివి మొదలెట్టారు. అయితే ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఏదేదో చెప్పి డిపార్ట్మెంట్లకు ఫోన్లు చేయించి అధికారులను కూడా బెదిరించే పరిస్థితికి వచ్చేసారు. ఈరోజు అధికారులు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, సర్వే డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ కానీ, దేవాదాయ శాఖ కానీ బుద్ధ ప్రవీణ్ కుమార్ అంటే ప్రతి ఒక్కరు తెలియని ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి కలెక్టర్ గారి స్థాయిలో కూడా తెలుసు. ఎందుకంటే ఆ ఇష్యూ ఎంత తీవ్రంగా అయ్యిందనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ విషయంలో ఎన్నో ఎక్స్ప్లెనేషన్ లెటర్లు ఎంతోమంది అధికారులు ఎదుర్కోవడం కూడా జరిగింది, విచారణ కూడా జరుగుతుంది. అయితే ఈ అన్ని అక్రమాలకి ప్రధానమైన కారణం మాత్రం సర్వే డిపార్ట్మెంట్ అని చెప్పుకోవాలి. సర్వే డిపార్ట్మెంట్ చేసిన అవినీతి అక్రమాల నిలయంగా చేసిన కార్యక్రమాల వల్ల మాత్రమే ఇవన్నీ జరిగాయి. కేవలం ఒక సర్వే రిపోర్ట్ ఆధారం చేసుకుని వేరే ఏమీ లేకుండా ఇక్కడ నాకు కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది, అలాగే స్టేటస్ కో ఉంది, మిగతా పేపర్లు అన్నీ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా నాన్నగారి పేరు మీద ఉంది. ఈ రోజుకి కూడా 2015లో నిర్మించిన గుడిని కోల్దోసారి ఈ మధ్య, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ గుడి ఎంట్రన్స్ బోర్డులో కూడా నాన్నగారి పేరే ఉండేది. అయితే ఆయన పేరు కూడా ఎక్కడ ఉండకూడదనే ఉద్దేశంతో యాక్చువల్గా స్థలం మాది, డాక్యుమెంట్లు మావి, అర్హత మాది, హక్కు మాది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఆయన పేరు మీద ఉంది. అన్నీ మా పేరు మీద ఉంటే కేవలం స్కాములు చేసుకునే ఉద్దేశంతో నాయకుల్ని మేనేజ్ చేసుకొని చేసే పరిస్థితి ఉంది. కానీ
వాస్తవం ఏంటంటే అధికారులు స్పందించట్లేదు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి, సిఐ గారు కానీ డిఎస్పీ గారు కానీ కనిపించినా కనిపించలేనట్టు, వినిపించినా వినిపించలేనట్టు, మాట్లాడినా మాట్లాడలేనట్టు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఐపీసీ సెక్షన్స్ కానీ బిఎన్ఎస్ఎస్ కానీ నాకన్నా ఎక్కువ తెలిసి ఉండాలి. కానీ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, గుడి పగలగొట్టారండి అంటే సివిల్ డిస్ప్యూట్ అండి అంటున్నారు. కోర్టు కంటెంప్ట్ చేశారంటే అంటే సివిల్ డిస్ప్యూట్ అంటున్నారు. మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ మిస్యూటిలైజేషన్ జరిగిందంటే సివిల్ డిస్ప్యూట్ అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టారండి అంటే సివిల్ డిస్ప్యూట్ అన్నారు. అంటే మీ ఉద్దేశంలో ఏది సివిల్ డిస్ప్యూట్, ఏది క్రిమినల్ డిస్ప్యూట్ మీకు తెలుసా తెలీదా? అలాగే సర్వే రిపోర్ట్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి ఆర్ఎన్బిలో అలాగే పంచాయతీ స్థలంలో ఉన్నట్టు ఉందండి. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే వచ్చి రిపోర్ట్ ఇస్తుంటే మీరు రిపోర్ట్ తీసుకోవట్లేదు. యాక్చువల్గా దాని బ్యాక్ ఉన్న సైడ్ నాది. నేను రిపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వచ్చు. దాన్ని బట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. కేసు రిఫరెన్సెస్తో సహా డిఎస్పీ గారికి సిఏ గారికి చెప్పడం జరిగింది. అన్నా కూడా ఏమాత్రం స్పందన లేదు. యాక్చువల్గా ఎస్పీ గారి దృష్టికి, డిఏజీ గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి కూడా ఈ కంప్లైంట్స్ తీసుకెళ్ళడం జరిగింది. త్వరలో మెజిస్ట్రేట్ గారి ముందు కూడా వెళ్ళి అలా ఫైల్ చేసేలా చేయబోతున్నాను. ఇప్పుడు పాతది 2024లో ఒక డిస్ప్యూట్ అయిందండి, ఒక కేసు అయింది, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. కాబట్టి మళ్ళీ మేము డిస్ప్యూట్కి సంబంధించి చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. యాక్చువల్గా 2024లో అంటే 2 సంవత్సరాల క్రితం అయింది. ఆ డిస్ప్యూట్ వేరు, ఈ డిస్ప్యూట్ వేరు. ఆ పర్సన్స్ వేరు, ఈ పర్సన్స్ వేరు. అప్పుడు గుండి డెమాలిష్ చేసింది వైసీపీ హయాంలో చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండగా చేస్తున్నారు. అదే వ్యక్తులు, అదే వైసీపీ వ్యక్తులు. అలాగే మేము అందరి నాయకుల దగ్గరికి కూడా ఈ సబ్జెక్ట్ని తీసుకెళ్ళాం కదా, వైసీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళలేదు. వాళ్ళ దృష్టి కూడా పార్టీలకు అతీతంగా ఉండాలి కాబట్టి వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే వాళ్ళే ప్రధానంగా చేస్తున్నారు కాబట్టి. అలాగే గుడి గురించి పక్కాగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడి దగ్గరికి బీఆర్టీ కాలనీలో వెళ్ళి ఆ స్థలం మాది, డబ్బులు కూడా రూపాయి ఎవరిని డొనేషన్ అడగం, మా సొంత డబ్బులతో మేము కడతామని చెప్పి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరి నుండి సంతకం తీసుకొని, మా ప్రత్యర్థుల దగ్గర కూడా వెళ్ళి సంతకం తీసుకొని మేము కడతామంటే, అంటే మీకు ఆధిపత్యం పోద్దని, డబ్బులు పోతాయని, పేరు పోద్దని, నెక్స్ట్ మీరు చేసిన స్కామ్లు కవర్ చేసుకోవడానికి అవ్వదని చెప్పి మీరు పట్టపగలు దౌర్జన్యంగా గుడిని బద్దలు కొట్టేశారంటే, అంటే గుడిని మీరు బద్దలు కొట్టేయచ్చు, అమ్మవారి సెంటిమెంట్ అప్పుడు కనపడదు. మేమేమో గుడి తీసేమన్నాం అని చెప్తారు, తీసేమనకపోయినా. ఇప్పుడు ఈ రోజున గుడి తీసేయాల్సి వస్తే మీరే కారణం అవుతారని కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు కారణం అవుతారని చెప్పినా కూడా మీరు అలా గుడి పాడగొట్టారు. ఈరోజు కోర్టులోకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈరోజు గుడి తీసేయాల్సి వస్తే దానికి పూర్తి కారణం మీరే. ఆ ముగ్గురు వ్యక్తులు వాళ్ళు మోటివేట్ చేసిన 4-5 వ్యక్తులు. మీరు ఎంత రౌడీజం చేసినా, ఎంత గోండాయిజం చేసినా, ఎంత భయపడేద్దామని చూసినా ఒకటైతే క్లియర్గా చెప్తున్నాను, న్యాయమే గెలుస్తుంది.